హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ చూపించారు. ఒకటి వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఇంకొకటి వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 691 ఇచ్చారు వేకెన్సీస్. అందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ప్లస్ ఫ్రెష్ నోటిఫికేషన్ రెండు కలిపి మనకి 691 వేకెన్సీస్ అనేది చూపించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. సో జూలై 16 టు ఆగస్ట్ 5 వరకు మనకి టైం ఇచ్చారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి వేకెన్సీస్ టోటల్ 256 ఉన్నాయి. అందులో 81 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అండ్ 175 వచ్చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ అనమాట. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూస్తే కన్నా 435 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 60 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండ్ ఫ్రెష్ వచ్చేసి 375 వేకెన్సీస్ అనేది చూపించారు. అండ్ స్కేల్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. ప్లస్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కన్నా హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్. మనం ఎక్స్పాన్షన్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఉమెన్కి వచ్చేసి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ప్లస్ వీళ్ళు కూడా సేమ్ ఎక్స్పాన్స్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది డిఫరెన్స్ కనబడాలి. నెక్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి వచ్చేసి 158 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ చెస్ట్ వచ్చేసి 78.8 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు కూడా 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉండాలి ఎక్స్పాన్స్ అయినప్పుడు. సో నార్మల్ ఐ సైట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్లో తీసుకుంటే కన్నా 25 కిలోమీటర్స్ వచ్చేసి 4 అవర్స్లో కవర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరికంటే కన్నా జెంట్స్కి. ఉమెన్స్కి అయితే కన్నా 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాకింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఇది మనకి మెరిట్లో యాడ్ అవ్వదు. సో బేసిక్ క్వాలిఫికేషన్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి సి సర్టిఫికేట్స్ ఉంటే కన్నా 5 బోనస్ మార్క్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. బి సర్టిఫికేట్ ఉంటే కన్నా 3 బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఏ సర్టిఫికేట్ ఉంటే కన్నా 1 బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కామన్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట. రిజర్వేషన్ వచ్చేసరికి వర్టికల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి వచ్చేసి వర్టికల్ రిజర్వేషన్ అనేది ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చేసి ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేసి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఫాలో అవుతున్నారు. సో వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది మీరు ఒకసారి డీటెయిల్గా కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు. ద క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ హూ ఆర్ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదా, ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇది ఓపెన్ కేటగిరీ పోస్టులకు కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు అనమాట. కాబట్టి ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ హారిజాంటల్లీ వచ్చేసి 33% రిజర్వేషన్ అనేది లేడీస్కి ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి వచ్చేసి ఇందులో ఎటువంటి రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా ఫిట్ ఉండాలి కాబట్టి. స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేసి 3% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఏజ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు.
ఏజ్ రిలాక్సేషన్ కన్నా చూసుకుంటే కన్నా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి వచ్చేసి 10 ఇయర్స్ ఇస్తున్నారు. సో ఈ డిఫరెన్స్ అనేది నోట్ చేయండి. సో 5 ఇయర్స్ అనేది కామన్, అంటే ఫ్రెష్ నోటిఫికేషన్స్ మాత్రమే 5 ఇయర్స్ అప్లికబుల్ అవుతుంది. అదే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే కన్నా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. SC ST candidate who avail the 10 years age relaxation are not eligible for SC ST fresh vacancies. Fresh vacancies మాత్రం ఓన్లీ 5 ఇయర్స్ ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ పోస్ట్కి మాత్రం 10 ఇయర్స్ అనేది ఇచ్చాడు. సో ఎలా అప్లై చేయాలి? సో ఫస్ట్ వచ్చేసి మనం ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్ క్యాండిడేట్స్ కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఓటీపీఆర్ ఐడి లేని వాళ్ళైతే ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఓటీపీఆర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సెకండ్ స్టెప్లో వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే కనుక మనం అక్కడ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయాలి. తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ వచ్చేసి మనకి పేమెంట్ అయిన తర్వాత మాత్రమే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్లు వస్తుంది అనమాట. ఫీజ్ చూసుకుంటే కన్నా 250 ప్లస్ 80 రూపీస్ ఎవరికి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కన్నా ఓన్లీ 250 అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ తీసుకుంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఎలా అయినా పే చేయొచ్చు. ప్లస్ మనకి ఇంకో ఆప్షన్ ఇచ్చారు 100 రూపీస్, అంటే మన అప్లికేషన్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం 100 రూపీస్ పే చేసి ఆ చేంజెస్ చేసుకోవాలి. అందులో కూడా మనము ఇక్కడ ఇచ్చా చూడండి, హౌఎవర్ ద చేంజెస్ నాట్ అలౌడ్, ఏదంటే చేంజెస్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్, ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్. ఈ 3 చేంజ్ చేసుకోలేము. నేమ్ కానీ, ఫీ ఆర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవి 3 చేంజ్ చేసుకోలేం. వేరేది ఏదైనా అప్డేట్స్ అంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఇంకేదైనా అదర్ డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, అదే ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో అందరూ ఈ 4 టెస్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఏ ఒక్క టెస్ట్ మిస్ అయినా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. కాబట్టి ఈ 4 టెస్ట్లు అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. సో మనకి ఎగ్జామ్స్లో చూసుకుంటే కన్నా ఓపెన్ కాంపిటీషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40% మార్క్స్ వస్తేనే మినిమం క్వాలిఫైయింగ్ అనమాట. 40% రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 35% రావాలి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30% రావాలి. సో ఇవి ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ వీటికంటే ఎక్కువ వస్తేనే మనము కాంపిటీషన్లో ఉంటాము. ప్లస్ మనం ఈ 40% లేకపోతే ఈ కట్ ఆఫ్ రీచ్ అయినంత మాత్రాన మనకి జాబ్ రాదని అంటున్నారు. మనకి టాప్లో ఉండాలి, అంటే మెరిట్ లిస్ట్లో టాప్లో ఉంటేనే జాబ్ వస్తుంది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి మినిమం. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ డిజీ లాకర్ గురించి చెప్పారు. సో ఇంట్రొడక్షన్ ఏ స్ట్రీమ్ లైన్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ త్రూ ద డిజీ లాకర్. సో మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిజీ లాకర్ ద్వారా జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి మీరు ఎవరైతే డిజీ లాకర్ అనే అకౌంట్ ఉండదో మీరందరూ డిజీ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ అందులో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైనా డిజీ లాకర్ అకౌంట్ లేకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆ డిజీ లాకర్లో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీ 10th క్లాస్ దగ్గర నుంచి మీ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అవి ఆధార్, పాన్ ఏ ఉన్నా కూడా కంప్లీట్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిజీ లాకర్ ద్వారా జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరికైతే డిజీ లాకర్ లేదో మీరందరూ డిజీ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ అన్ని అందులో డౌన్లోడ్ చేసి ఏపీపీఎస్సీ వాళ్ళకి యాక్సెస్ అయ్యే విధంగా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. సో మార్క్స్ అనేది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి మార్క్స్ అనేది వెబ్సైట్లో డిస్ప్లే చేస్తామని అంటున్నారు. సో సెలెక్షన్ లిస్ట్గా అదే డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి మార్క్స్ అనేది డిస్ప్లే చేయమని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫీసర్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కన్నా చూసుకుంటే కన్నా డిస్టిక్ వైజ్ ఇచ్చారు.
సో ఈచ్ కేటగిరీ వైజ్ మీరు వెబ్సైట్లో వెళ్ళి డీటెయిల్గా చూడొచ్చు. నోటిఫికేషన్లో కన్నా చూస్తే కన్నా మీకు ఏ డిస్టిక్లో ఏ కేటగిరీ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీస్ గురించి కూడా ఇక్కడ డిస్టిక్ వైజ్ ఓపెన్ అండ్ లోకల్ ఇలా బోత్ డీటెయిల్గా ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఇచ్చారు. మీరు మీ డిస్టిక్లో ఏ ఉన్నాయో అది క్లియర్గా ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ డిస్టిక్ వైజ్ ఇచ్చారు. సో వీటిని కూడా మీరు నోటిఫికేషన్ నుంచి చూసుకోవచ్చు. సో ఫ్రెష్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ మీరు వెబ్సైట్ నుంచి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. అందులో వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చేసి అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మనకి 75 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ టైం ఇచ్చాడు. సిలబస్ కనుక చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది. అది కూడా ఫోకసింగ్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాగ్రఫీ ఫోకసింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాత్రమే. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ గురించి, రూరల్ డెవలప్మెంట్ గురించి ఇచ్చారు. మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ చూసుకుంటే కన్నా సోర్స్ ఆఫ్ ఎనర్జీలో వచ్చేసి రిన్యూవబుల్ సోర్సెస్ అండ్ నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ గురించి చదువుకోవాలి. లివింగ్ వరల్డ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడేటరీ అండ్ ఎవాల్యుయేషన్ అని కూడా చూసుకోవాలి. హెరిడేటరీ, ఎవాల్యుయేషన్, న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపోనెంట్స్, ఇలా సిలబస్ ఒకసారి మీరు డౌన్లోడ్ చూసుకొని చెక్ చేసుకోండి. సో ఇక్కడ సీజనల్ ప్లాంట్స్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనమాట. నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే కన్నా అర్థమెటిక్స్ ఉంటుంది, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ఈ 3 టాపిక్స్ మీద ఉంటాయి. సో మ్యాథ్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయాలి. ఇది ఎస్ఎస్సి లెవెల్లో అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కన్నా ఓవరాల్గా ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే ఉంటుంది. డ్యూరేషన్ 45 మినిట్స్, మ్యాక్సిమం 50 మార్క్స్. రిటర్న్ ఆన్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఎస్ఏ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ 1, పేపర్ 2 అగైన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మనకి ఈచ్ పేపర్లో వచ్చేసి 100 క్వశ్చన్స్, డ్యూరేషన్ కూడా 100 మినిట్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 200 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్. పేపర్ 1 సిలబస్ ఇక్కడ ఇచ్చాడు. సేమ్ మనకి ప్రిలిమ్స్లో ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అవే టాపిక్స్ ఇక్కడ కూడా ఇచ్చాడు. పేపర్ 2లో వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, అగైన్ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఏమైతే అడిగాడో ఆల్మోస్ట్ అవే టాపిక్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రిలిమ్స్ ప్రిపరేషనే మెయిన్స్ కూడా పనికి వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. మ్యాథ్స్ సేమ్, అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ. ఇక్కడ కొత్తగా ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్ యాడ్ అయింది, జామెట్రీ. సో ఈ కొత్త కాన్సెప్ట్ ఇక్కడ మాత్రమే. మ్యాథ్స్లో మాత్రం కొన్ని టాపిక్స్ యాడ్ అయ్యాయి కంపేర్ టు ప్రిలిమ్స్. కాబట్టి మీరు ఇవి చూసుకోండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇందులో వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది, 60 మినిట్స్ ఇచ్చారు. మ్యాక్సిమం మార్క్స్ 100 ఇచ్చారు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి అయితే 30, బీసీకి అయితే 35, ఓసీకి అయితే కన్నా 40. సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్ మెయిల్స్, వరల్డ్ వైడ్ వెబ్. అండ్ పార్ట్ బిలో వచ్చేసి ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో ఇది కంప్లీట్గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.